ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ రామ్ తిరుమల బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే ఓకే, పర్లేదు, చాలా బాగున్నామని అయితే చెప్పము. ఓకే, పర్లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది ఫ్రెండ్స్. ఒక పని మీద బయటికి వెళ్ళినాము. వచ్చేసరికి 11 అయింది. ఇక షాప్ దగ్గరికి వెళ్ళి పాల ప్యాకెట్ టిఫిన్ ఏం చేద్దామన్నా ఇప్పుడు ఇక లేట్ అవుతుంది. ఒక పాల ప్యాకెట్ను బ్రెడ్ తీసుకున్నాం ఫ్రెండ్స్, తింటాను ఇప్పుడే. అయితే ఏంటంటే నేను మర్చిపోయినా చాపత్త తీసుకోవడం. ఇంటికి వచ్చేసరికి చాపత్త అయిపోయింది. పాలు తాగుతాను ఇక. పాలల్లో బ్రెడ్ చేసుకొని తింటాను ఫ్రెండ్స్. మీరు టిఫిన్ చేసి ఇలా ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు? ఏమైనా ఫ్రెండ్స్ ఎవరు కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్కి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీరేనా? మీరు మాకు కామెంట్ చేయకపోతే ఎలా? బ్రెడ్ తింటాను మొత్తానికి. సరే, అందరికీ కామెంట్ చేసే టైం ఉండకపోవచ్చు. అయితే ఏం చేస్తారంటే మామూలుగా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అయితే మేము ఇప్పుడు దాదాపు ఒక 1 వీక్ అవుతుంది కావచ్చు ఇట్లా కూర్చొని మాట్లాడి. అంటే నేను ఒకదాన్ని ఒక 2 టైమ్స్, ఒకటి షాపింగ్ అని, ఇంటి దగ్గరికి షాపింగ్ అని ఒక దాంట్లో కనబడ్డా, మళ్ళీ మొన్న ఒక దాంట్లో మన గోంగూర పట్టుకొని కనబడ్డా కదా, ఆ రెండిట్లలో కనబడ్డా. మా ఆయన నేను కూర్చొని ఇవాళ వేస్తాను 10 days తర్వాత. దానికి కూడా ఒక రీజన్ ఉన్నది, చెప్తాంలేండి ఎప్పుడన్నా. బ్రెడ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ పాలల్లో. అయితే మనకు ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఓకే, పర్లేదు, పెరుగుతూ ఉన్నారు, మంచిగానే ఆదరిస్తున్నారు. అందరూ మమ్మల్ని ఎట్లనే ఆదరించండి ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ నుండి చూస్తున్నారు, చాలా బాగా ఆదరిస్తున్నారు. సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడే పెరుగుతున్నారు ఫ్రెండ్స్. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇట్లనే సబ్స్క్రైబర్స్ పెరగాలి, ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. ఇక చాలామంది ఏంటంటే కొంతమంది తమ్ముళ్ళు అక్కళ్ళు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఇట్లనే చేయండి, ఏంటి సెలబ్రిటీలు అవుతారు అని కొంతమంది పెడతారు. ఇంకా తమ్ముడు ఈ పాయింట్ వినే ఎత్తావా, ఇంకా వెరైటీ చేయవా అని ఇంకొకరు, ఇట్లాంటివన్నీ పెడుతున్నారు. నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. అది మనకు పట్టించుకోము. అయితే నెగిటివ్ కామెంట్స్ అనేవి మాకు ఎట్లానంటే అందరూ మ్యాక్సిమం పాజిటివ్గా ఉన్నారు ఫ్రెండ్స్. అందులో ఒక్కరో ఇద్దరో ఇక వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది, నెగిటివ్ ఉంటుంది చూడండి, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నెగిటివే పెడతారు ఎప్పుడైనా కూడా. పర్లేదు, పెట్టండి, కానీ ఏంటంటే మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఎందుకు చేస్తాడు అని. మేము ఎన్నో షార్ట్స్ చేసినాం, అట్లాంటి వాటిలల్లో అందరికీ ఎట్లా అంటే నచ్చింది. ఇది ఇప్పుడు వెరైటీ ఉంది, ఈ అబ్బాయి ఏందో వెరైటీగా చేస్తాడు పాయింట్ తోటి అన్నట్టుగా చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. ప్లస్ చెయ్యండి అన్న ఇంకా వేరేలాగా అన్నట్టుగా ప్రోత్సహిస్తున్నారు. అందుకే బాగా ముందు పడి ఒకటి ఫ్రెండ్స్ మస్తు కష్టపడతాడు. ఇప్పుడు ఎండల ఎక్కడికో వెళ్ళి ఒక మధ్యాహ్నం 1 గంటకైతే ఒక రోడ్డు మీదనైతే షార్ట్ తీస్తా కాలువాలంగా. ఆ షార్ట్ అయితే ఇప్పుడు చేస్తా 1 గంటకు. 11:30 అవుతుంది, 1 గంటకి వెళ్ళాలి. అంటే ఒకటి ఫ్రెండ్స్ ఎట్లా అంటే జనాలల్లా మామూలుగా బయటికి వెళ్ళి ఒక 10 మందిలో నిలబడి ఒక స్కిట్ చేయడం అనేది, అంటే ఒక షార్ట్ చేయడం అనేది చాలా కష్టం. కానీ అందరికీ తెలిసి ఉండి సెలబ్రిటీ లాగా ఉండి చేస్తే అరే గీ అన్న ఏదో ఎత్తాడు అని చూస్తారు. మనం ఎవరో తెలియదు. ఒక 10 మందిలోకి వెళ్తాం, అక్కడ ఎత్తాను, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఉంటారు. అవునా కదా? మీరే ఆలోచించండి. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఉంటారు, డిఫరెంట్గా ఆలోచిస్తారు. వీడేంది రా ఇట్లా వేసుకుంటాడు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరిని ఎదుర్కొని మా ఆయన అక్కడ షార్ట్ వేసుకొని వాళ్ళకి అందరికీ కొంతమంది వేరేగా రియాక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి సమాధానం చెప్పి ఓపిక చేయడం కూడా గ్రేటే కదా ఫ్రెండ్స్. ఇదంతా ఎవరి కోసము? ఇదంతా మిమ్మల్ని నవ్వించడానికి ఇట్లాంటివి చేసేది కామెడీ. ఇప్పుడు మనం ఒక 10 మందిలోకి వెళ్ళి ఒక ఫంక్షన్కి వెళ్ళి అన్నం తినాలంటేనే సిగ్గుపడదాం. అట్లాంటిది మా ఆయన ఒక తెలియని ప్లేస్కి వెళ్ళి ఒక 10 మందిలో నిలబడి ఆ పాయింట్ని ఎత్తా అంటే వీడియో వరకు ఇట్లా ఎత్తాడు అని చూస్తా అంటారు. అది ఎంత గ్రేట్ చెప్పండి మీరే. ఆయనకు నిజంగా ఆయన వేసుకోవాలంటే ఆయనకి ఎంత ఉండాలి గట్స్. కొంచెం సిగ్గుపడతా కానీ ఇక సిగ్గు వదిలేయాలి, చేయాలి మంచిగా.
ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. కామెడీ కోసం అయితే కొంచెం చేస్తాం అట్లా. మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే మంచిగా చేస్తాడు. ఇంకా కొన్ని చోట్ల వేయాలని ప్లానింగ్ ఉంది, చూద్దామా అక్కడ అవుతుందో కాదు అని. అలానే కాదు, ఇంకా వేరేలాగా ఏమన్నా ఆలోచనలు మాకు మైండ్లో తిరిగితే ఇంకా మా ఫ్యూచర్లోనైనా చిన్న చిన్న స్కిట్ల లాగానైనా మేమిద్దరం కలిసి చేయడం కానీ అట్లాంటివి చేద్దాము. కొంచెం 10,000 సబ్స్క్రైబర్లు తొందరగా కావాలని ఆలోచిస్తాను ఫ్రెండ్స్. మీరైతే ఎంకరేజ్ చేయాలి బాగా మమ్మల్ని, లైక్ చేయాలి, షేర్ చేయాలి. అందరికి పోతే అప్పుడు వాళ్ళందరూ కూడా కలిసి అందరూ ఒక ఫ్యామిలీ లాగా మంచిగా ఉండొచ్చు. ఇవాళ నన్ను మాట్లాడనిస్తలేదు, బాగా మాట్లాడుతుంది. నాకు తెలియని ఫ్రెండ్స్ అంటే మేము మామూలుగా సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుండి అవుతారు అట్లా ఇట్లా చూసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇందులో కొత్త వాళ్ళు చాలా మంది వచ్చిళ్ళు, కామెంట్స్ కూడా చేస్తున్నారు. దానికి నిజంగా సంతోషం. మీరు ఎప్పుడు ఇట్లనే మా వెంట ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లనే మమ్మల్ని ఆదరించండి. ఈరోజు అయితే మా టిఫిన్ ఇట్లా అయిపోతుంది. అన్ని టైంలో ఒకలాగా ఉండే కదా ఫ్రెండ్స్. టిఫిన్ ఒక్కొక్క టైంలో టిఫిన్ కూడా లేని పరిస్థితులలో ఇది కూడా బెటరే కదా. ఓకే ఫ్రెండ్స్, మా టిఫిన్ అయితే లేదు, ఇదైతే తింటాను. ఇట్లా మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ అయితే చేయండి. ఇక ఈ ముచ్చట అయితే ఇక్కడికే క్లోజ్ చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పైన ఒక గంట ఉంటుంది, దాన్ని అయితే గట్టిగా కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఫినిషింగ్ టచ్ చేయబోతే అందరు ఏమనుకుంటారు?